నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండి మెడికల్ కాలేజీల స్థాపన, నిర్వహణ, బోధనా సిబ్బంది, మెడికల్ అడ్మిషన్ల గురించి సమగ్ర సమాచారాన్ని సేకరించడం జరిగింది. కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకే కాకుండా ఇంటర్మీడియట్, బైపీసీ గ్రూప్ చదివిన వారు ఏ కోర్సులు చదివితే వెంటనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే అంశాలను కూడా ప్రతిరోజు తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి జూమ్ మీటింగ్ ద్వారా మే 15 నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత నేను జూమ్ మీటింగ్లో అందుబాటులో ఉంటాను. ఈ జూమ్ మీటింగ్తో పాటు వాట్సాప్ గ్రూపులు కూడా ప్రారంభించి నీట్ గైడెన్స్ కోసము, ఇంటర్మీడియట్, బైపీసీ వాళ్ళ కోసం వాటి ద్వారా కూడా వివిధ రాష్ట్రాలు, వివిధ యూనివర్సిటీలు ఇచ్చే నోటిఫికేషన్లను దానిలో పొందుపరుస్తూ వాట్సాప్ గ్రూపులో కూడా కొంత విలువైన సమాచారాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందిస్తున్నాం. జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవని వారు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టి జూమ్ మీటింగ్ లింక్ పంపండి అని అడగండి. మీకు వాట్సాప్లో జూమ్ మీటింగ్ లింక్ పంపిస్తాను. ఇక నీట్ వివాదము సుప్రీంకోర్టుకు చేరింది. జూలై 10న ప్రారంభమైన విచారణ అనేక మలుపులు తిరిగింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను పోలి ఉన్నది. దాదాపు నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేశవ్యాప్తంగా మళ్ళీ నీట్ పరీక్ష ఉంటుందా, ఉండదా అనే దానికోసం ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. 23 జూలై మంగళవారం రోజంతా వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనము ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఈ నీట్ మళ్ళీ జరపాలా లేదా అనే అంశంపై తుది తీర్పు వెలువరించారు. న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళకి ఏంటంటే దీని మీద అప్పీల్ ఉండదు. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చింది కనుక ఇక మరి అప్పీల్ ఉండదు. ఇదే తుది నిర్ణయం. ఇది ప్రభుత్వాలకు, అలాగే ఎన్టీఏకి, విద్యార్థులకు శిరోధార్యము. ఇది అమలవుతుంది. అయితే నీట్ పరీక్ష విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ జరిగిన లీకేజీ పరిమితంగా 2 సెంటర్లకే పరిమితమై కేవలం 155 మందికే పేపర్ లీక్ అయింది నిర్ధారించుకున్న సుప్రీంకోర్టు ఈ తుది నిర్ణయాన్ని ఇచ్చి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఒక అంశం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఫిజిక్స్ పేపర్లో ఒక ప్రశ్న ఉంది. దీనికి ఎన్సీఆర్టీ పుస్తకాలే ప్రామాణికం. నీట్కి ఎన్సీఆర్టీ పుస్తకంలో ఏది ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. ఒక ఫిజిక్స్లో ప్రశ్నకు 2018 ఎన్సీఆర్టీ పుస్తకంలో ఒక సమాధానం ఉంది, 2019 ఎన్సీఆర్టీ పుస్తకంలో మరో సమాధానం ఉంది. అయితే నిబంధనల ప్రకారము లేటెస్ట్ ఎడిషన్లో ఏది ఉన్నదో అదే కరెక్ట్ అని ఎన్టీఏ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ ప్రశ్న ఏం చేశారంటే 2019 ఎన్సీఆర్టీ పుస్తకం ప్రకారం కరెక్టు,
కానీ మా దగ్గర పాత పుస్తకాలే ఉన్నాయి. మేము 218 పుస్తకం మేము చదివాం. 2022లో కూడా మార్కెట్లో 2019 పుస్తకం ఎన్సీఆర్టీ పుస్తకాలు దొరకలా. అందువల్ల మేము 2018 ఎన్సీఆర్టీ పుస్తకం చదివి మేము నష్టపోయామని విజ్ఞాపన పత్రాలు ఎన్టీఏ పంపిస్తే వాళ్ళు దయతో ఈ 2018 ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్న ఆన్సర్కి కూడా, ఆ సమాధానానికి కూడా మార్కులు ఇచ్చేశారు. 4 మార్కులు ఇచ్చేశారు. వాస్తవానికి 2018 కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ విషయం సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఐఐటి ఢిల్లీ వారికి చెప్పి ఫిజిక్స్ ప్రొఫెసర్లు ప్రముఖులతో 3 కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ఫిజిక్స్ ప్రశ్నకి 2వ ఆప్షను 4వ ఆప్షను ఏది ఏంటి అని ఆ కమిటీ ఏమి నిర్ణయించిందంటే 4వ ఆప్షన్ కరెక్టు. అంటే ఎన్సీఆర్టీ 2019 పుస్తకంలో ఉన్నదే కరెక్టు. 2018 ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్న సమాధానం తప్పు. ఇది దేనికి సంబంధించిన ప్రశ్న అంటే కరెక్ట్ ఆన్సరు యాటమ్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టేబుల్. ఇది ప్రశ్న. దీని మీద సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు వెలువడించింది. 2 సమాధానాలు ఎలా కరెక్ట్ పెడతారు? ఒకటే సమాధానం కనుక 4వ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్కులు ఇవ్వండి. మీరెవరైతే 2వ ఆప్షన్ పెడితే వాళ్ళకు కూడా 4 మార్కులు ఇచ్చారో, 2 సమాధానాలు కరెక్ట్ అని పరిగణించారో అది చెల్లదు. కనుక ఒక సమాధానమే కరెక్టు. దీనికి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన గణాంకాలు ఏంటంటే 4వ ఆప్షను అంటే 2019 ఎన్సీఆర్టీ పుస్తకం ప్రకారం పెట్టిన వాళ్ళు 9.5 లక్షల మంది ఉన్నారు. 2018 ఎన్సీఆర్టీ పుస్తకం ప్రకారం పెట్టిన వాళ్ళు 4,22,000 మంది ఉన్నారు అని కోర్టుకు తెలియజేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న విషయంలో ఎవరికైతే 2వ ఆప్షను 2018 ఎన్సీఆర్టీ పుస్తకం ప్రకారం 4 మార్కులు ఇచ్చారో వాళ్ళకి ఆ 4 మార్కులు తగ్గించాల్సి ఉంటుంది. 4 మార్కులు తగ్గించడంతో పాటు తప్పు పెడితే పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష. మీకు తెలిస్తే పెడితే కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి. లేదు ఊహాగానాలతో లాటరీ వేద్దామని పెడితే 1 మార్కు పోద్ది. అంటే 2018 ఎన్సీఆర్టీ సమాధానము ఆప్షను 2వ ఆప్షన్ కింద పెట్టిన వారికి ఇప్పుడు దానికి ఈ ఎన్టీఏ వాళ్ళు వేసిన 4 మార్కులు బోనస్ మార్కులు పోతాయి. తప్పు సమాధానం పెట్టినందుకు ఇంకో మార్కు 5 మార్కులు తగ్గుతాయి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ మార్కులు సవరించటం వల్ల 4,22,000 మందికి 5 మార్కులు పోతాయి. 4 ఏమో కలిపారు, ఒకటేమో తప్పు పెట్టినందుకు మరి శిక్ష పడాలి కదా, 1 మార్కు పోవాలి కదా, 5 పోతాయి. కనుక దీన్ని సవరించి మళ్ళీ ర్యాంకులు తిరిగి ప్రకటిస్తారు. ర్యాంకులు తిరిగి ప్రకటించిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. కనుక ఈ ప్రశ్న గురించి ఇంక ఎటువంటి హైకోర్టులకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి మీకు మేలు జరగదు. ఈ ప్రశ్న గురించి ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన నిర్ణయమే తుది నిర్ణయం. ఇక పేపర్ లీక్ ఎలా అయిందనేది ఒక సినిమాని తలపించే సస్పెన్సే. ఒక క్రైమ్ సినిమాలో ఏ విధంగా జరుగుతుందో అలాగే జరిగింది. దీనికి ఒక సూత్రధారి ఉన్నాడు, సంజీవ్ మోఖియా అని ఉన్నాడు. వాడు గ్యాంగ్స్టరు. వాడి పనే ఏదైనా భారతదేశంలో ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంటే వాటిని లీక్ చేయడమే వాడి పని. వాడి కింద పనిచేసే గ్యాంగులు ఇవన్నీ చేయిస్తున్నాయి. అసలు ఈ లీకేజీకి సూత్రధారి పట్టుకున్నారు సిబిఐ వాళ్ళు.
ఈ కథ ఎలా లీక్ అయ్యింది అనేది సిబిఐ వాళ్ళు కోర్టుకు వివరించారు. పంకజ్ కుమార్ అనేవాడు లీక్ చేశాడు. ఈ పంకజ్ కుమారు హజారీబాగ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఒయాసిస్ అనే స్కూల్లో స్టాఫ్ మెంబరు. అతన్ని ఈ గ్యాంగులు, పేపర్లు లీక్ చేసే గ్యాంగులు అతను కుదుర్చుకున్నారు. ఇతనేం చేశాడు, ఆ స్కూలు ప్రిన్సిపాల్ని, ఆ హజారీబాగ్లో ఉండే సిటీ కోఆర్డినేటర్ను కూడా కట్టుకుని ముగ్గురు కలిసి ఈ పేపర్లు లీక్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర పరీక్ష మేలో జరిగితే ఫిబ్రవరి 9 నుంచి మరి అప్లికేషన్ నింపే ప్రక్రియ ప్రారంభమైతే ఇది ఫిబ్రవరి నెలలోనే బీజం పడింది. ఫిబ్రవరి నెలలో ఈ ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాలు, ఆ హజారీబాగ్ సిటీకి నీట్ కోఆర్డినేటరు, ఈ నేరస్తుడు పంకజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. వీళ్ళ ప్రణాళిక ఎలా ఉందంటే చాలా మన ఊహకు కూడా అందదు. వీళ్ళు చేసిన విధానం చాలా వినూత్నంగా చేశారు. ఈ పేపర్ ప్రింట్ అయిన తర్వాత ఎన్టీఏ వారు ఏప్రిల్ 24 నుంచి మొదలుపెట్టి మే 3వ తారీఖుకి దేశంలో ఉన్న 14,750 సెంటర్లు, 569 సిటీలు, వివిధ రాష్ట్రాలకి పేపర్లు చేర్చారు. 2 బ్యాంకులకు చేర్చారు. 2 సెట్లు పేపర్లు ముద్రించి, ఒక సెట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, మరో సెట్టు కెనరా బ్యాంకు చేర్చారు. ఇది 5వ తారీఖు పరీక్ష జరిగే ఉదయం 7 గంటలకి ఏ సెట్టు పరీక్ష నిర్వహించాలి అనేది ఎన్టీఏ వారు నిర్ధారిస్తారు. ఆ విధంగా ఈ పేపర్లు ఈ హజారీబాగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, కెనరా బ్యాంకు చేరినాయి. బ్యాంకు నుంచి మే 5వ తారీఖు ఉదయం 7 గంటలకి సిటీ కోఆర్డినేటరు, అలాగే ఎవరైతే అక్కడ పరీక్షా హాలు సూపరింటెండెంట్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి ట్రంక్ పెట్టిని తెచ్చి మళ్ళీ వాళ్ళ స్కూళ్ళలో కానీ కళాశాలలో కానీ కంట్రోల్ రూమ్లో పెట్టుకోవాలి. 7 గంటలకి బ్యాంకు నుంచి వచ్చి కంట్రోల్ రూమ్కి వస్తే నీటి పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 20 నిమిషాల పాటు 5:20 దాకా జరుగుతుంది. సరే, ఈ ఒయాసిస్ స్కూలు ప్రిన్సిపాలు, ఎగ్జామినేషన్ సూపరింటెండెంటు వాళ్ళు వెళ్ళి ఈ ఒయాసిస్ స్కూల్కి కంట్రోల్ రూమ్లో పెట్టారు. నిబంధనల ప్రకారం కంట్రోల్ రూమ్కి 2 గేట్లు ఉండాలి. లోపల ఒక గేటు, బయట ఒక గేటు. అంటే లోపల ఒక తలుపు, బయట ఒక తలుపు. లోపల తలుపుకు తాళం ఉండాలి, మళ్ళీ బయట తలుపు తాళం ఉండాలి. ఈ బయట తలుపుకు సీలు కూడా 10 మంది సమక్షంలో, పెద్దల సమక్షంలో వెయ్యాలి. ఆ విధంగా పకడ్బందీగా ఈ పేపర్లు భద్రతా వ్యవస్థ, 7 అంచెల భద్రతా వ్యవస్థను ఎన్టీఏ రూపొందించింది. సరే, కంట్రోల్ రూమ్కి చేర్చారు. ఉదయం 7 గంటల తర్వాత ఒయాసిస్ స్కూల్ హజారీబాగ్లో లోపల పెట్టేశారు కంట్రోల్ రూమ్లో. అప్పటికే సిటీ కోఆర్డినేటరు, ఆ పరీక్షా కేంద్రం సూపరింటెండెంటు ఈ పంకజ్ కుమార్తో కుమ్మక్కై ఉన్నారు స్టాఫ్ రూమ్లో. వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రంకు పెట్టిని మళ్ళీ ఒక అట్టపెట్టిలో పెడతారు. ట్రంకు పెట్టి లోపల పేపర్లు ఉంటాయి. వీళ్ళు లోపల తలుపుకి తాళమేలా వదిలేశారు.
లోపల తలుపుకు తాళం వేయకుండా పకడ్బందీగా బయటకు వచ్చి బయట తలుపు తాళం వేసి సీల్ వేసి అంతా సవ్యమని ప్రకటించారు. ఈ నేరస్తుడు పంకజ్ కుమార్ అతని స్టాఫ్ రూమ్కి సమీపంలోనే ఉంది ఈ ప్రశ్నాపత్రాలున్న కంట్రోల్ రూమ్. అతనేం చేశాడు, అతని స్టాఫ్ రూమ్ నుంచి ఎలాగో లోపల తలుపు తెరిచే ఉంది కదా, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ట్రంక్ పెట్టిన ఏం చేశాడంటే, ఇంతకు ముందే ఇతను ఈ పంకజ్ కుమార్ ఒక టూల్ కిట్ పెట్టుకున్నాడు. ట్రంక్ పెట్టిని ముందు పక్క నుంచి కాకుండా వెనక పక్క నుంచి దాన్ని పగలగొట్టి ఈ ప్రశ్నాపత్రాలు ఎలా తీయాలనేది ఒక రిహార్సల్ వేసుకుని ఈ టూల్ కిట్తో వెనకాల నుంచి ట్రంక్ పెట్టి పగలగొట్టి ప్రశ్నాపత్రాల బండిలు బయటికి తీశాడు. ఈ టూల్ కిట్ లోపల ఉన్నది అనేది ఈ సిటీ కోఆర్డినేటర్కి తెలుసు, అలాగే ఎగ్జామినేషన్ హాల్ సూపరింటెండెంట్ కూడా తెలుసు. ఒక విశేషం ఏంటంటే, ఎంత దయనీయమైన పరిస్థితి ఎన్టీఏ, ఏదైనా కూడా మనము వివిధ తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరగాలంటే పోలీసు యంత్రాంగం సిద్ధమవుతుంది. జిల్లా ఎస్పీ, నగర కమిషనరు, అలాగే జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీళ్ళతో పాటు విద్యాశాఖ అధికారులు, డిఈఓలు, ఎంఈఓలు అందరూ కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్ష, ఇంటర్మీడియట్ పరీక్షలు, సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో భాగస్వాములు అవుతారు. ఇదేమి ఏంటియో కానీ అసలు వీళ్ళెవరు గవర్నమెంట్ వాళ్ళనే పెట్టుకోలేదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఉద్యోగులు కానీ పెట్టుకోలేం. వీళ్ళు పరీక్ష నిర్వహించింది ప్రైవేట్ స్కూళ్ళు, ప్రహరీ గోడలు కూడా లేని ప్రైవేట్ స్కూళ్ళలో నిర్వహించారు. తర్వాత రోజుకి 2,500 రూపాయలు ఏదో దినసరి కూలీలాగా వేతనం ఇచ్చేసి అంతా ప్రైవేట్ వాళ్ళు, ఎవరు అసలు గవర్నమెంట్కి సంబంధమే లేదు. గవర్నమెంట్ స్కూళ్ళ హెడ్ మాస్టర్ లేరు, గవర్నమెంట్ కాలేజీల ప్రిన్సిపాల్ లేరు, రాష్ట్ర పోలీసులకు సమాచారం లేదు, జిల్లా కలెక్టర్కి సమాచారం లేదు, రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది, సిబిఐ ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో, ఐబిఎన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది, హోంశాఖకు ప్రతినిధులు ఉంటారు. వాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా ఈ ఎన్టీఏ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేశారు. వాళ్ళకి రోజుకి ఇచ్చేది ఆ రోజు పనిచేసినందుకు 2,500. ఇక పంకజ్ కుమారు వెనక పక్క నుంచి ట్రంక్ పెట్టి తెరిచాడు. తెరిచి ప్రశ్నాపత్ర బండిల్స్ ఒకటి తెరిచాడు. తెరిచి ఇప్పుడు ఈ నీట్ పరీక్ష ప్రతి విద్యార్థికి ఒక కవర్ వస్తుంది. ఆ కవరు కత్తిరించడం కాదు, చింపటం కాదు, అది ఇలా టేర్ అంటారు, ఇట్లా చింపటమే. అది చింపిన తర్వాత మళ్ళీ అతుక్కోదు. ఒకసారి చిరిగిందంటే కవరు ఎవరైనా చింపితే మళ్ళీ అతికించడం సాధ్యపడదు. ఒక కవరు చింపారు. చింపి ఇతను ఏం చేశాడంటే, లోపల ఉండే ప్రశ్నాపత్రాన్ని ఈ సెల్ ఫోన్లో స్కానింగ్ చేశాడు. అన్ని పేజీలు స్కానింగ్ చేశాడు. స్కానింగ్ చేసినప్పుడు ఆ ఒక్కొక్క విద్యార్థికి ఒక నెంబర్ ఉంటుంది, అలాగే ఆ పరీక్షా కేంద్రం కోడ్ నెంబర్ కూడా ఉంటుంది. పరీక్షాపత్రం కోడ్ నెంబరు, విద్యార్థి యొక్క ఆ కోడ్ నెంబరు ప్రతి పేజీలో కూడా ఉంది. అది సరే, అతను స్కాన్ చేసుకున్నాడు. ఇది సెల్ ఫోన్ కెమెరాలో స్కాన్ చేసుకుని అంతా మొత్తం అంతా ఫోటో తీసుకున్నాడు. మరి అది మళ్ళీ అతికించాలంటే ఆ కవర్ అతకదు కదా. అప్పుడు ఏం చేశాడంటే, సిగరెట్ లైటర్ పెట్టి మళ్ళీ ప్రశ్నాపత్రాన్ని లోపల పెట్టేసి ఇది అతికిచ్చేశాడు. ఆ వేడికి అతుక్కుపోయింది. ఇది జరిగింది సిబిఐ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఉదయము 8:02 నుంచి 9:26 వరకు జరిగింది. అయితే వీడు ఈ దొంగ లేదా నిర్వాహకులు
ఆ ప్రిన్సిపాలు, ఆ సిటీ కోఆర్డినేటరు వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే, ఏదైతే ట్రంక్ పెట్టి ఉన్నదో ఆ రూమ్లో సీసీటీవీ కెమెరా ఉన్నదని మర్చారు. ఆ సీసీటీవీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. 8:02కి లోపలికి వెళ్ళటం, 9:26 బయటికి రావటం, సీసీటీవీ ఫుటేజ్ని సిబిఐ వాళ్ళు విశ్లేషించడం జరిగింది. ఇక ఆయన బయటకు వచ్చి పంకజ్ కుమారు స్కాన్ చేసిన ప్రశ్నాపత్రాలని వాట్సాప్ ద్వారా అప్పటికే కొంతమంది విద్యార్థుల్ని సిద్ధం చేసుకున్నాడు. ఎంతమంది విద్యార్థుల్ని సిద్ధం చేసుకున్నాడంటే, హజారీబాగ్లో 130 మందిని సిద్ధం చేశాడు. పాట్నాలో మరొక 25 మందిని సిద్ధం చేశాడు. ఓ బిల్డింగ్ను అద్దెకి తీసుకున్నారు తాత్కాలికంగా. 3వ అంతస్తులో ఈ పేపర్లకి క్వశ్చన్లకి సమాధానాలు తెలవాలి కదా, అందుకోసం ఈ సమాధానాలు రాయటానికి ఒక 8 మందిని ప్రత్యేకంగా తెచ్చిపెట్టారు ఆ బిల్డింగ్లో 3వ అంతస్తులో. వీళ్ళు ఎవరంటే టీచర్లు కాదు. పోయిన సంవత్సరం నీటి పరీక్ష రాసి నీటిలో ప్రావీణ్యం పొందిన ఎయిమ్స్లో చదువుతున్న ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ రాంచీ ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎవరైతే నీటిలో టాప్ ర్యాంకులు సాధించి వైద్య విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, తలా ఒక 20-25 ప్రశ్నలకి సమాధానాలు సిద్ధం చేశారు. ఇక కింద ఒక అంతస్తులో మగపిల్లలను పెట్టారు, మరొక అంతస్తులో ఆడపిల్లలను పెట్టారు. ఇక 9:30 నుంచి ఇది జరిగింది. ఈ మనకు సమాధానాలు 10కి అరగంటలో సిద్ధం చేశారు. ఇతనేమో పంకజ్ కుమారు వెనకాల వాహనంలో అక్కడికి వెళ్ళాడు. కానీ పేపర్ మాత్రం స్కాన్ చేసిన పేపర్ వాట్సాప్లో ముందు వెళ్ళిపోయింది. ఇక ఈ 130 మంది 10 గంటల నుంచి 12:30 వరకు 2:30 గంటల పాటు ఏదైతే ఈ పేపర్ సాల్వర్స్ వాళ్ళు టిక్కులు పెట్టి ఇచ్చారు. ఓ పేపర్ మీద టిక్కులు పెట్టి ఇచ్చారు. ఆ టిక్కులు పెట్టి ఇచ్చిన దాన్ని బట్టి పెట్టారు. వాళ్ళకి 2 నుంచి 2:30 గంటల సమయం వచ్చింది. బాగా చదువుకున్నారు. ఈ హజారీబాగ్ నుంచి వాట్సాప్ ద్వారా పాట్నాలో పంపించారు. పాట్నాలో కూడా ఒక 25 మంది విద్యార్థులతో ముందే డీల్ కుదుర్చుకుని ఆ 25 మందికి ఆడపిల్లలకు ఒక చోట, మగపిల్లలకు ఒక చోట శిక్షణ ఇప్పించారు. వీళ్ళు కుదుర్చుకున్న డీల్ ఏంటో తెలిసిన 30 నుంచి 70 లక్షలు. ఈ 30 నుంచి 70 లక్షలు కొంత అడ్వాన్స్ ఇచ్చారు. కొంతమందికి ఇది నమ్మకమే ఉంది, వీడు ఇచ్చింది నమ్మకం, విశ్వసనీయమైన పేపరో వస్తుందో రాదో అని పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. ఏదో టోకెన్ అడ్వాన్స్ కింద ఒక 5 లక్షలు ఇచ్చారు. మీ పిల్లలు మేము ఏ పేపర్ అయితే లీక్ చేశామో అదే పరీక్ష పత్రం వస్తే పోస్ట్ డేటెడ్ చెక్ని మేము బ్యాంకులో వేసుకుంటాము అని చెప్పారు. సరే, 2 గంటలు అయిపోయింది, బట్టేశారు. 12:30కి ఇక ఎక్కడ వాళ్ళు అక్కడికి 2 గంటలకి సెంటర్కి వెళ్ళాలి కదా, 2 గంటల పరీక్ష ప్రారంభం, 1:30 కన్నా చేరాలి కదా, వెళ్ళారు. ఈ పాఠాలు ఏం చేశారంటే, ఈ సెల్ ఫోన్లో వచ్చి ప్రశ్నలు సమాధానాల కోసం జిరాక్స్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని జిరాక్స్ చేసి, ఆ జిరాక్స్ చేసి దాని మీద కూడా ఆ అమ్మాయి కోడ్ నెంబరు, సెంటర్ కోడ్ ఉంది. సరే, పాట్నాలు ఏం చేశారు, పని అయిపోయినాక తగలబెడదామని తగలబెట్టేశారు. ఏది, సెల్ ఫోన్ నుంచి వచ్చిన లీక్ అయిన పేపర్ని దాన్ని జిరాక్స్ చేసి, డౌన్లోడ్ చేసి జిరాక్స్ చేసి పని అయిపోయినాక తగలబెట్టారు. తగలబెట్టే ప్రక్రియలో 4-5 పేపర్లు పూర్తిగా తగలబడలా. ఆ అసంపూర్తిగా తగలబడిన పేపర్లు సిబిఐ వాళ్ళకు దొరికింది. దాని మీద ఒయాసిస్ స్కూలు హజారీబాగ్ అనే కోడ్ కనపడింది, నెంబరు. అంతేకాకుండా ఈ పేపర్ ఎవరికి చెందిందంటే ఒక ఆడపిల్లకి చెందింది ఒయాసిస్ స్కూల్లో. ఎంతమంది పరీక్షలు రాశారో 24 లక్షల మందికి ఒక్కొక్కరి పేరు మీద సెపరేట్గా
ఆ ప్రశ్నాపత్రం మీద వాళ్ళ నంబర్ ముద్రించబడుతుంది. ఈ నంబర్ చూస్తే ఒక ఆడపిల్లకి చెందిన పేపరు. అప్పుడు సిబిఐ వాళ్ళు వెళ్ళి ఆ ప్రశ్నాపత్రం చూస్తే అది సీలింగు ఈ లైటర్తో, మనము సిగరెట్ వెలిగించుకునే లైటర్తో దాన్ని సీల్ చేసినట్టుగా ఆధారాలు లభించినాయి. ఈ విధంగా హజారీబాగు పాట్నాలోనే కేవలం 155 మంది విద్యార్థులకు మాత్రమే లీక్ అయిందని నిర్ధారించుకున్నారు. తర్వాత దేశంలో కొన్ని సెంటర్లు అధికంగా గుట్టలుగా మార్కులు, ర్యాంకులు వచ్చినాయి. దాని మీద పత్రికల్లో, టీవీల్లో శీర్షికలు వెలువడినాయి. సెంటర్ల వారీగా, సిటీల వారీగా ఫలితాలు విడుదలైనాక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లో సీకర్లో ఇన్ని ర్యాంకులేంటి, ఇన్ని మార్కులేంటి, ఇన్ని గుట్టలేంటి అని ఆశ్చర్యచకితులయ్యారు. రాజస్థాన్లో కోట అంటే అది విద్యా కేంద్రం, అన్నిటికీ సెంటర్ అది. ఈ సీకర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని చెప్పి సీకర్ మీద అనుమానపడ్డారు. అలాగే గుజరాత్లో రాజ్కోట్లో కూడా ఊహించని రీతిలో గుట్టలుగా ర్యాంకులు, మార్కులు వచ్చినాయి. ఈ అనుమానం వచ్చి ఇంకా నీట్ క్యాన్సిల్ అయిపోతుంది, లీక్ అయిపోయింది అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వము నీటు అలాగే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన సమాచారం, దేశంలో కొన్ని సెంటర్లలో నీటు, జేఈఈ, యూపీఎస్సీ, ఐఏఎస్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్కడ చేరతారు, అందువల్ల అక్కడ ఎక్కువ మార్కులు, ఎక్కువ మందికి వచ్చినాయి అన్నారు. ఒక విశేషం ఏంటంటే దేనికైనా కూడా మనము రెసిడెన్స్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు పెట్టాలి. ఈ నీట్ పరీక్ష వాళ్ళు ఎక్కడా కూడా దేనికి ఆధార్ అనే దాన్ని ఉపయోగించలేదు, అడగలేదు. అయితే వీళ్ళు మీకు ఏ సిటీ సెంటర్ కావాలని అడిగారు. సిటీ సెంటర్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ సిటీని మాత్రమే ముందు అలాట్ చేస్తారు. ఆ ఊర్లో, ఆ సిటీలో ఉన్న 10-20 కేంద్రాలు ఎన్ని ఉన్నాయో ఒక 48 గంటల ముందు మాత్రమే ఆ సెంటర్ అలాట్ చేస్తారు. మనము కోరిన సిటీ వస్తుంది, సెంటరు ఈ విద్యార్థుల చేతిలో ఉండదు. ఆ విధంగా ఈ నీటు పరీక్షలకు, జేఈఈ పరీక్షలకు, ఐఏఎస్ పరీక్షలు కొన్ని కేంద్రాలను ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ గుర్తించింది. రాజస్థాన్లో కోట, రాజస్థాన్లో సీకరు, గుజరాత్లో రాజ్కోట, కేరళలో కొట్టాయం, తమిళనాడులో నమ్మక్కల్. ఈ యొక్క సిటీలలో ఎక్కువ మందికి ప్రవేశ పరీక్షలో ర్యాంకులు వస్తాయి. ఎందుకంటే అక్కడ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలంతా అక్కడ చేరతారు. టాప్ టీచర్స్ అందరూ కూడా అక్కడ ఉండటం, అక్కడ విద్యా సంస్థలు అధికంగా ఉండటం వల్ల ర్యాంకులు వస్తాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 50% పైగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో అవినిగడ్డలో ప్రగతి విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళకే వస్తాయి. వాళ్ళకి ఆ నైపుణ్యాలు ఉన్నాయి. అందరూ డిఎస్సి ప్రకటించగానే అవినిగడ్డ ఎక్కడుందని ఎత్తుక్కుని వచ్చేస్తారు కృష్ణా జిల్లా. అవినిగడ్డలో స్థలం చాలట్లేదని వాళ్ళే, ఆ ప్రగతి వాళ్ళే ఇప్పుడు పామర్లో కూడా ప్రారంభించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు పరీక్షలు పాస్ అయిన వాళ్ళు, ఏ బ్యాంక్ అయినా 50% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, నంద్యాలలో కోచింగ్ సెంటర్లకు వెళ్తే బ్యాంకు ఉద్యోగం గ్యారంటీ. ఈ సెంటర్లో విశ్లేషణ చేస్తే గత సంవత్సరం 22, 23, 24 3 సంవత్సరాల ర్యాంకులు, మార్కులు విశ్లేషిస్తే గతం కంటే ఈ సెంటర్లో కొంత తగ్గటం జరిగింది. కనుక ఇవి విద్యా కేంద్రాలుగా వర్ధిల్లటం వల్ల ఎక్కువ మంది అక్కడ చదువుకోవడానికి దేశవ్యాప్తంగా రావటం వల్ల వచ్చినాయనే నిర్ణయానికి సిబిఐ, ఎన్టీఏ, సుప్రీంకోర్టు కూడా వచ్చింది.
ఏది ఏమైనా కథ సుఖాంతమైంది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక విషయం చెప్పింది. ఇప్పుడు దొరకకపోయినా ఎవరైనా విద్యార్థి భవిష్యత్తులో వక్ర మార్గాల ద్వారా పేపర్లు లీక్ చేసో పేపర్లు కొనో ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ తప్పుడు విధానాల ద్వారా సీటు పొంది ఉంటే భవిష్యత్తులో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత అయినా ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చిన తర్వాత అయినా పీజీ చదువుతున్న సమయంలో కూడా ఈ అక్రమం బయటపడితే మీ ఎంబీబీఎస్ డిగ్రీ సీటు రద్దు చేయటం, ఎంబీబీఎస్కి డిబార్ చేయటం, దాంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేసి జైల్లో కూడా పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనా నీట్ పరీక్ష మళ్ళీ జరగదు, జరపవలసిన అవసరము లేదు. పరిమితముగా పాట్నాలోను, బీహార్లో పాట్నాలోను, జార్ఖండ్లో హజారీబాగ్ మాత్రమే పరిమితమైంది. ఎక్కడెక్కడ ఎలా లీక్ అయింది. 5వ తారీఖు ఉదయం 9:30కు పేపర్ బయటకు వచ్చింది. 9:30 నుంచి విద్యార్థులకి 10 నుంచి వాళ్ళు లభించిన సమయం 2 గంటలు. అది కూడా ముందే ఒప్పందం కుదుర్చుకున్న ఈ అక్రమార్కులు ఎవరితో అయితే ఒప్పందం కుదుర్చుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. కానీ దేశవ్యాప్తంగా వాట్సాప్ల్లోనూ టెలిగ్రామ్లోనూ పెట్టడం వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. ఏదేమైనా సుఖాంతమైంది. ఇది సస్పెన్సర్ థ్రిల్లర్ సినిమాలో ఉంది. దీన్ని నీట్ 2024 అనే ఒక వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ ఒక ప్రశ్నకు 4,22,000 మందికి 5 మార్కులు తగ్గించి మళ్ళీ అందరికీ ర్యాంకులు ప్రకటించవలసిన అవసరం ఉంది. ఏదేమైనా జూలై నెలాఖరు లోపల అడ్మిషన్ల కొరకు ప్రకటన విడుదలవుతుంది. కథ సుఖాంతమైంది కనుక తల్లిదండ్రులు, విద్యార్థులు కొంత ఊరట లభిస్తుంది. సీటు వచ్చింది, ఎంతో కష్టపడ్డాం, మళ్ళీ పరీక్ష రాస్తే సీటు వస్తుందో రాదో అని ఆందోళన చెందారు తల్లిదండ్రులు. అటువంటి ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే సీట్లకు ఆంధ్ర ప్రాంతం వారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అర్హులు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పిల్లలు మాత్రం అర్హులు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉన్న 36% తెలంగాణ సీట్లు ఈ సంవత్సరం ఉండవు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొత్తగా మెడికల్ కాలేజీలు మంజూరయ్యే అవకాశం ప్రశ్నార్థకమే. యథావిధిగా ఆగస్టులో వెబ్ కౌన్సిలింగు జరుగుతుంది. ఇంకా దీని గురించి నీట్ కౌన్సిలింగ్ గురించి ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తర్వాత ఏ కోర్సు చదవాలంటే సాంప్రదాయ కోర్సులు చదవద్దు, అవి చదివితే ఉద్యోగం రాదు. చదవకూడని కోర్సులు వెటర్నరీ, అగ్రికల్చర్, తర్వాత హార్టికల్చర్, ఫిషరీస్, బయోటెక్నాలజీ, ఫారెన్సిక్, ఫుడ్ అండ్ సైన్స్, ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మసీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటి కోర్సులు చదివితే ఉద్యోగము రాదుగాక. ఫార్మసీకి కూడా ఎక్కడ ఉద్యోగాలు లేవు. దీని బదులుగా ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయి. అందరూ నీట్ పరీక్ష పాసు కాకపోయినా బిఎన్వైఎస్ న్యాచురోపతి డాక్టర్ కోర్స్ చదవచ్చు. ఈ కాలేజీలు హైదరాబాద్లోనూ, గుంతకల్లోనూ, బాపట్లలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఆధారంగా కానీ ఎంసెట్ ఆధారంగా కానీ
నూతనంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త కోర్సులు వచ్చినాయి. వాటిని బీఎస్సీ పారామెడికల్ కోర్సులని, వీటిని అల్లైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు అంటారు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ జరుగుతాయి. అవన్నీ కూడా 100% జాబ్ గ్యారంటీ కోర్సులు. రాబోయే 25 సంవత్సరాల వరకు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ హాస్పిటల్లోనే కాక గల్ఫ్ దేశాలలో, పాశ్చాత్య దేశాలు, అమెరికాలో కూడా ఉద్యోగాలు వస్తాయి. ముస్లిం యువతీ యువకులు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ చదివితే మీకు గల్ఫ్ దేశాలలో గ్యారంటీగా ఉద్యోగం లభిస్తుంది. హిందువుల కంటే కూడా గల్ఫ్ దేశాల్లో మొదటి ప్రాధాన్యత ముస్లిం యువతీ యువకులు ఇవ్వటం అనేది సాధారణంగా జరుగుతుంది. కనుక కాలము చెల్లిన గత 75 సంవత్సరాలుగా ఉన్న సాంప్రదాయ కోర్సులు, ఎంసెట్ ఆధారంగా జరిగే కోర్సుల్లో చేరి జీవితము నాశనం చేసుకోవద్దు. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో చేరండి. మీ అనుమానాలను నివృత్తి చేయటానికి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, మీ సోదరిమణులు, విద్యార్థి బిజీగా ఉంటే మీ అక్క, అన్న, తమ్ముడు, చెల్లి ఎవరో ఒకరు జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి మీకు ఉపయోగపడే సమాచారము నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నీట్ కౌన్సిలింగ్లో మీరు చక్కటి కాలేజీని ఎంపిక చేసుకోవటంలో, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవటంలో, ఏబీసీ కేటగిరీలను ఎంపిక చేసుకోవటంలో తగు సలహాలు, సూచనలు కూడా జూమ్ మీటింగ్ ద్వారా అప్లికేషన్ నింపేటప్పుడు ఆప్షన్స్ ఎన్ని ఉంటే అన్ని పెట్టుకునే అవకాశం ఉందని గమనించండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కథ సుఖాంతమైంది. నీట్ పరీక్ష మళ్ళీ జరగదు.